ఎంత దారుణంగా జరుగుతూ ఉన్న ఈ రాష్ట్రంలో రాజకీయాలంటే మొట్టమొదటిగా మా తాతని చంపారు. ఆ రోజుల్లో నాన్నగారిని తిరగకుండా చేయడం కోసమని చెప్పి కట్టడి చేయాలి అన్న ఆలోచనతో ఆ రోజుల్లో మా గ్రాండ్ ఫాదర్ అబ్బని చంపారు. అబ్బని చంపితే నాన్న ఎక్కడికి పోలేడు, కడపకి కన్ఫైన్ అయిపోతాడు అని చెప్పి ప్రతిపక్ష నాయకుడిగా నానున్నప్పుడు ఆ రోజు అబ్బని చంపారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత మా నాన్నని చంపారు. నాన్నని చంపిన విషయం ఇప్పటికి కూడా మా మనసులో ఇప్పటికి కూడా డౌట్గానే ఉంది. ఆ టైంలో ఎంక్వైరీ చేసింది సిబిఐ ఎంక్వైరీ చేసింది ఎవరు అని అంటే జేడీ లక్ష్మీనారాయణ. సెప్టెంబర్ 2వ తారీఖున హెలికాప్టర్ క్రాష్ జరిగితే ఆగస్టు 31వ తారీఖున అంటే హెలికాప్టర్ క్రాష్ కరెక్ట్గా 2-3 రోజుల ముందర అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు నాన్నను ఉద్దేశించి ఇదే అసెంబ్లీకి నువ్వు ఎలా వస్తావో నేను చూస్తాను అని చెప్పి నిండు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు నాన్ను ఛాలెంజ్ చేశాడు. చేస్తే సెప్టెంబర్ 1వ తారీఖున ఈనాడులో అదే క్లిప్పింగ్ అదే మాటే బయటకు వచ్చింది హెడ్లైన్స్లో. చంద్రబాబు నాయుడు ఛాలెంజ్, అసెంబ్లీకి ఎలా వస్తారని రాజశేఖర రెడ్డి అంటాం. నానని చంపారు. నేనేమంటానంటే మీకు హత్యలు చేసే వాళ్ళకి ఇవే ఉంటాయి ఆలోచన. కావాలని బురదలడం, తప్పించుకోవడం, గుడ్డగాల్చి మన ముఖాన్ని పారేసి మాట్లాడడం. నేను అదే చెప్తున్నా. అదేమా ఇంకా డ్రామాలు స్టార్ట్ అవుతాయి కదా, స్టార్ట్ చేయాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నర్ కానీ ఇంకొకరు కానీ అడగాల్సింది వీళ్ళని, మీ ఇంట్లో ఎవరు బ్లడ్ క్లీన్ చేశారు, ఎందుకు మీరు ఆత్మహత్య కాదు ఇది హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పారు అని వీళ్ళు అడగాలి. వీళ్ళు కూడా లెటర్ తీసుకొని డ్రామాలంటే ఎవరేం చేయలేరు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.